Hi, hello everyone. Welcome to TSPSC Flipbook. Let us start with another set of 10 questions and hope you might have already seen the previous video. And now we are discussing actually స్వాతంత్రానికి పూర్వం ఉన్న విద్యా చరిత్ర గురించి మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో కూడా ఈ టాపిక్ పైన డిస్కస్ చేసాం. రైట్, లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను ఎవరు గవర్నర్ జనరల్గా వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు? సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ ఏ. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. 1897 నుంచి 1902 వరకు ఉన్న ఈ మధ్య కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలం అంటారు. ఎందుకు అంటే ఈ పీరియడ్లో డ్యూరింగ్ దిస్ గ్యాప్ విద్యా కమిషన్లు కానీ విద్యా విధానం పైన ఎలాంటి కమిటీలు కానీ రీసెర్చ్ కానీ అలా ఎట్లా ఉంది స్టేటస్ అనేది ఎలాంటి జరగలేదు, కాబట్టి దీన్ని నిశ్శబ్ద కాలం అంటారు. సెకండ్ క్వశ్చన్, కింది వాటిలో జాతీయ విద్యా ఉద్యమం చోటు చేసుకున్న కాలాన్ని గుర్తించండి. జాతీయ విద్యా ఉద్యమం చోటు చేసుకున్న కాలాన్ని గుర్తించండి. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, దట్ ఈస్ 1905 to 1938. ఈ పీరియడ్లో జాతీయ విద్యా ఉద్యమం చోటు చేసుకుంది. ఎందుకు అంటే లార్డ్ కర్జన్ లాంటి వారు ఆంగ్లేయ విద్యా విధానంలో భారత జాతీయ వ్యతిరేక విధానాలు అమలు చేయడం వల్ల జాతీయ విద్యా ఉద్యమం జరిగింది. దీంట్లో 3 దశలు ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా గమనించండి, బికాస్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఆన్ దిస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో క్వశ్చన్స్ మే కమ్ ఇన్ ద ఎగ్జామ్. రైట్, థర్డ్ క్వశ్చన్, ఏ కమిటీ సూచనల మేరకు 1904లో భారతీయ విశ్వవిద్యాలయ చట్టం వచ్చింది? రైట్, సో 1904లో ఏ కమిటీ సూచనల మేరకు భారతీయ విశ్వవిద్యాలయ చట్టం వచ్చింది? ఇక్కడ జాతీయ విద్యా విధానం ఇవన్నీ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే భారతీయ విశ్వవిద్యాలయ చట్టం ఏ కమిటీ సూచన మేరకు వచ్చింది? సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. ఈ కమిటీ సూచన మేరకు భారతీయ విశ్వవిద్యాలయ చట్టం వచ్చింది. ఫోర్త్ క్వశ్చన్, గోఖలే తీర్మానం ఇంపార్టెంట్. గోఖలే తీర్మానం ప్రకారం కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఒకసారి స్టేట్మెంట్స్ చూద్దాం. 6 నుంచి 10 సంవత్సరాల వయసున్న గర్ల్స్ అండ్ బాయ్స్కి అంటే బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి. ఇది మన గోఖలే గారు తన తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. సెకండ్, ప్రాథమిక విద్య నిర్వహణ కోసం స్థానిక సంస్థలు అలాగే ప్రభుత్వం వీళ్ళిద్దరూ 1:2 రేషియోలో నిష్పత్తిలో ఖర్చులను భరించాలి. ఇది వన్ మోర్ పాయింట్ ఇన్ గోఖలే తీర్మానం. థర్డ్, ప్రాథమిక విద్యా వ్యాప్తికి కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి. ఫోర్త్, ఏటా బడ్జెట్లో ప్రాథమిక విద్య ప్రగతికి సంబంధించిన ప్రస్తావన ఉండాలి. అంటే ఎవ్రీ ఇయర్ దెర్ షుడ్ బి అ డిస్కషన్ అబౌట్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ 4 పాయింట్స్ గోఖలే తీర్మానంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కరెక్టే. సో వీ నీడ్ టు సెలెక్ట్ ఆప్షన్ డి ఫర్ దిస్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్, షాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ ను ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరు? సో యూ హ్యావ్ 4 ఆప్షన్స్ హియర్ అండ్ ద ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, దట్ ఈజ్ లార్డ్ చెమ్స్ఫర్డ్. సిక్స్త్ క్వశ్చన్, ఏ కమిషన్ ప్రకారం ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయాల నుంచి అంటే యూనివర్సిటీస్ నుంచి సపరేట్ చేయడం జరిగింది, వేరు చేయడం జరిగింది? సో యూ హ్యావ్ 4 కమిషన్స్ హియర్, రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, షాడ్లర్ కమిషన్ అండ్ హంటర్ కమిషన్. సో ఏ కమిషన్ ఆధారంగా ఇంటర్మీడియట్ విద్యను యూనివర్సిటీ నుంచి సపరేట్ చేయడం జరిగింది అనే దానికి ఆన్సర్ షాడ్లర్ కమిషన్. సిక్స్త్ క్వశ్చన్, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే 10+2+3 విద్యా విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఏ కమిషన్ ప్రకారం? షాడ్లర్ కమిషన్ ప్రకారం. Okay, I think our content is really relevant and useful and helping you to build good concept. If yes, please support us with your like, share and subscription to continue our efforts. Next question, CABE stands for. Here I am giving few seconds of time. You decide and enter your correct answer in the comment box. Hope you entered the correct answer, and the correct answer is Central Advisory Board of Education.
So option D is correct for this question. 8th question, ప్రాథమిక విద్య వ్యాప్తిలో ఉన్న వృధా అంటే వేస్టేజ్ మరియు స్తబ్దత అంటే స్టాగ్నేషన్ ను అరికట్టడానికి వేసిన కమిషన్ ఏది? ప్రాథమిక విద్యా వ్యాప్తిలో ఉన్న వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ని కంట్రోల్ చేయడానికి వేసిన కమిషన్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. దెర్ ఆర్ సో మెనీ పాయింట్స్ టు డిస్కస్ హియర్ అండ్ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ హర్టా కమిషన్. అయితే ఈ హర్టా కమిషన్ వేశారు దేనికి? వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ని కంట్రోల్ చేయడానికి. నౌ వీ షుడ్ నో వాట్ ఈస్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్. సో లెట్ us see here what is wastage. వేస్టేజ్ అంటే ప్రాథమిక విద్యా స్థాయిలో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలో ఈ లెవెల్లో మధ్యలోనే పాఠశాల నుండి నిష్క్రమిస్తే దానిని విద్యా విషయక వేస్టేజ్ అంటారు, వృధా అంటారు. అంటే ప్రైమరీ స్కూల్ ఏజ్ ఉన్న పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ చదవాల్సిన అబ్బాయి 3rd క్లాస్ దగ్గర ఆపేసి 5th వరకు వెళ్లకుండా ఉంటే దీన్ని వేస్టేజ్ అంటారు. మరి స్టాగ్నేషన్ అంటే ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు ఒకే తరగతి విద్యను అభ్యసిస్తే దానిని స్తబ్దత అంటారు. ఇది మన డిగ్రీ లెవెల్లో ఎవరికైనా ఫ్రెండ్స్ అడిగితే తెలుసు. ఒక డిగ్రీ మనందరికి తెలుసు 3 years, కానీ మనం పాస్ కాకపోవడం వల్ల 5 years కూడా చదువుతాం. సో ఒకే తరగతి more than 1 year if you are reading or studying, that is called stagnation. In Telugu we will call it as stabdata. And on these 2 points also there are chances that they will ask questions. What? Wastage and stagnation పైన కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అబార్ట్ వుడ్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? సో దీనికి కూడా యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఆన్సర్ ఇన్ కమెంట్ బాక్స్ అండ్ యూ హ్యావ్ 5 seconds time. Hope you entered correct answer and the correct answer is C, 1937. Let us discuss the last question, that is A ప్రణాళికను భారతదేశ విద్యా వ్యవస్థకు మొదటి ప్రణాళికగా చెప్పవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సార్జెంట్ రిపోర్ట్ ని మన దేశం యొక్క విద్యా వ్యవస్థకు మొదటి ప్రణాళికగా చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద last question. Hope our content is really useful for you and we are saving your time, energy and health with fast and detailed explanation. If yes, please support us with your like, share and subscription. Thanks for watching and have a nice day.